హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహనీస్ వెల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే సోలో ట్రావెలింగ్ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ 4 years అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని రోజులు వీడియోస్ రాకపోవడానికి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ టు బెంగళూరు. సో ఆ జర్నీ బిజీ వల్ల నేను వీడియోస్ అయితే ఎలాంటివి అప్డేట్ చేయలేకపోతున్నాను. సో నేను ఒక్కదాన్నే, ఎలాంటి వర్క్ లేదు, బట్ జస్ట్ బెంగళూరు చూద్దామని వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉండడం వల్ల నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో వై డోంట్ ఐ వేస్ట్ మై టైం అని చెప్పి నేనైతే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాను. బెంగళూరులో మా సిస్టర్ వాళ్ళు ఉంటారు. సో అక్కడ నేను ఎలా ఎంజాయ్ చేశాను, నా సోలో జర్నీ ఎలా జరిగింది అన్నది ఈ వీడియోస్లో మీరు చూడొచ్చు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సోలో జర్నీయే కాకుండా బస్ జర్నీ కూడా చేయడం అనమాట. నార్మలీ ఐ ప్రిఫర్ టు ట్రైన్ అనమాట మ్యాక్సిమం, బట్ ఇక్కడికి తప్పలేదన్నమాట. సో అందువల్ల నేనైతే బస్ జర్నీ చేస్తున్నాను. బస్ జర్నీ అనేది లాంగ్ టైం అవ్వడం వల్ల చాలా కష్టంగానే అనిపించింది, బట్ తప్పదు, వేరే ఆప్షన్ లేనందువల్ల. మా ఇంటి దగ్గర నుంచి, మా హోమ్ టౌన్ నుంచి బెంగళూరుకి ఎలాంటి ఫెసిలిటీ లేనందువల్ల నేనైతే చచ్చినట్టు బస్లోనే వెళ్ళాను అనమాట. బస్ అయితే మార్నింగ్ 9:30 అలా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం ఇలా ఎంజాయ్ చేయడం అనిపించింది, కానీ ఇంకో పక్క బోర్ కూడా కొట్టింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక్కదాన్నే కదా, అందువల్ల మధ్య మధ్యలో ఇలా స్నాక్స్ తింటూ పక్కన సీనరీని ఎంజాయ్ చేద్దామన్న ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే రోడ్స్ మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్. పోనీ నిద్రపోదామా అంటే అస్సలు కుదరదు, ఎందుకంటే రోడ్స్ సరిగా లేనందువల్ల డిస్టర్బెన్స్ రావడం. సో అలా నిద్రపోతూనే మళ్ళీ లేచి కూర్చోవడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. నా జర్నీ అయితే చాలా రోజుల తర్వాత ఇలా ఒక్కదాన్నే జర్నీ చేయడం చాలా బోర్ కొట్టింది, బట్ తప్పదు, అందుకే వెళ్ళానమాట. సో మంచిగా నేనైతే స్టార్ట్ అయిపోయి మంచిగా టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడైతే నేను తిరుపతి వచ్చేసాను అనమాట. తిరుపతిలో క్లైమేట్ అయితే ఇలా ఉంది, మరీ హాట్గా లేదు, మరీ కూల్గా లేదు, ఓకేగా ఉంది. బట్ కంపెనీ ఇచ్చే వాళ్ళు లేనప్పుడు ఏ జర్నీ అయినా బోర్ కొడుతుందని నాకు బాగా అర్థమైంది. అప్పుడప్పుడు అనిపించేది సోలో జర్నీ చేయాలి, సోలోగా తిరగాలని, బట్ ఈ ట్రిప్తో నాకు అస్సలు ఇంట్రెస్ట్ మొత్తం పోయిందనమాట. బట్ దట్స్ ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ రావడం వల్లే నాకు పక్కన కంపెనీ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు కూడా బాగా అర్థమైంది. సో ఇది తిరుపతి ఎంట్రన్స్ అనమాట. సో తిరుపతి రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల. ఎప్పుడు క్లియర్ అవుద్దో తెలియదు, కానీ చాలా కష్టంగానే ఉంది ట్రావెల్ చేయడం. నేను రెగ్యులర్గా రాకపోయినా అప్పుడప్పుడు తిరుమలకి వస్తాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్సే సరిపోతుంది రోడ్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి. సో వెల్కమ్ టు తిరుపతి అనమాట. తిరుపతి రాగానే ఓ గాడ్, నేను తిరుమలకి వెళ్ళలేకపోతున్నాను ఫీలింగ్ మాత్రం నాకు చాలా ఎక్కువ అనిపించింది. మీలో ఎవరైనా అలా ఫీల్ అయితే కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఈ రిలయన్స్ మార్ట్ చూడగానే ఓకే తిరుపతి వచ్చేసింది అని అనుకుని ఆనందపడేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో మనకి ఈ గూగుల్ మ్యాప్స్, మొబైల్స్ ఏం ఉండేటివి కాదు కదా. సో నా దగ్గర అయితే ఉండేటివి కాదు. సో నేను ఆ రిలయన్స్ మార్ట్ రాగానే ఓకే మేము తిరుపతికి వచ్చేసామని ఎగిరేవాళ్ళం. తిరుపతి ఫర్ పర్టికులర్ పర్పస్ అయితే అస్సలు వచ్చేవాళ్ళం కాదు, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ తిరుమల విజిట్ చేయాలంటే మాత్రమే వచ్చేవాళ్ళం, కానీ ఇంకా ఏ పర్పస్ మీద వచ్చేవాళ్ళం కాదు. మాకు దగ్గరే తిరుపతి, బట్ వీ డోంట్ ప్రిఫర్ టు గో దేర్. మాకు ఎక్కువ నెల్లూరు ప్రిఫర్ చేస్తామన్నమాట. మేము మిడిల్లో ఉంటాం. లైక్ తిరుపతి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మాకు నెల్లూరు కూడా అదే డిస్టెన్స్ ఉంది. సో వీ ప్రిఫర్ టు గో నెల్లూరు ఓన్లీ. సో చక్కగా తిరుపతికి అయితే వచ్చేసాము. పక్కన విండో సీట్ ఉన్నా కానీ కంపెనీ లేనందువల్ల నేనైతే అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను ఈ జర్నీని అయితే. సో ఏదైనా అప్డేటెడ్ వర్షన్లో ఉందేమో తిరుపతి అని చెప్పి చూద్దామని తెగ ట్రై చేస్తున్నాను, బట్ నాకు అలా ఏం అనిపించలేదు. బట్ లోపల ఎక్స్ప్లోర్ చేస్తే మేబీ ఉంటుందేమో, కానీ నేను చూసినంత వరకు అయితే నాకు అంతగా కనిపించలేదు. నేను జర్నీ చేసిన బస్ అయితే ఇదండి. ఫుల్ ఏసీ ఉంది, బట్ బోర్ మాత్రం ఫుల్. ఎందుకంటే ఆ రోజు వీక్ డే అనమాట. సో పక్కన కాదు కదా, వెనకాల పక్కన అస్సలు ఎవ్వరు లేరనమాట. సమ్ టైమ్స్ అలా అనిపిస్తుంది, కానీ జర్నీ జరిగే కొద్దీ అబ్బా ఎవరైనా ఉంటే బాగుండని మాత్రం అనిపిస్తుంది. నా చుట్టుపక్కల ఎవ్వరు లేరనమాట. కనీసం మాట్లాడదామని కాదు కదా, చూద్దామన్నా కనపడలేదనమాట. ఆల్రెడీ మనం ఇంట్రోవర్ట్, మనకు అంత సీన్ లేదు, కానీ ఏదో నేత్రానందం అంటారు కదా అలాగా. బట్ ట్రై చేశాను కానీ ఎవ్వరు లేరు. బట్ దట్స్ ఓకే, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. సో ఫైనలీ తిరుపతి కూడా దాటేసామన్నమాట. తిరుపతి దాటాక
అండ్ దెన్ చిత్తూరు క్రాస్ చేసి బెంగళూరు వెళ్ళాలి. నేను స్టార్ట్ అయింది 9:30, ఈవినింగ్ 4:35కి రీచ్ అవుతారని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. నేను బెంగళూరుకి కూడా చాలా కొత్త అండి. లిటరలీ చెప్పాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఇన్ని ఇయర్స్గా నేను ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది, అలాగే కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే ఒక్కదాన్నే పోతున్నాను, ఎలా వెళ్తాను ఏంటో అనేది నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫుల్ కంగారే. ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళున్న ప్లేస్ అయితే ఓకే, నాకు చెన్నై కొంచెం ఐడియా ఉంది, హైదరాబాద్ ఐడియా ఉంది, బట్ బెంగళూరు మాత్రం లిటరల్లీ జీరో. అసలు నేను చూడని కూడా చూడలేదన్నమాట. సో బెంగళూరుకి వెళ్ళే ముందే ప్లాన్స్ వేసుకున్నాం, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని. ఆ ప్లాన్స్ ఎంతవరకు వెళ్ళాయి, ఏమేమి చూశాను అన్నది మనం వీడియోస్లో చూసేద్దాం. మీకు మంచి మంచి ప్లేసెసే కాకుండా మా సిస్టర్ చేసిన కొన్ని డిఫరెంట్ రెసిపీస్, నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయని రెసిపీస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోస్లో పాటు ఆ వీడియోస్ కూడా నేను షూట్ చేశాను. కమింగ్ వ్లాగ్స్లో నేను కంపల్సరీగా పోస్ట్ చేశాను, బట్ కొంచెం టైం పడుతుంది. సో ఫైనలీ మనం మాట్లాడుకుంటూ టైం అయితే 1:00, 1:30 అయింది. సో ఇక్కడ నందిని ఫుడ్ ప్లాజా అని ఇక్కడ ఆపుతారంట. అంటే ఇది మ్యాండటరీ, ఇదే స్టాప్ అని నాకు ఆల్రెడీ చెప్పారు వేరే వాళ్ళు. సారీ, మా సిస్టర్ చెప్పారు. సో ఇక్కడికి వెళ్ళాము, నందిని ఫుడ్ ప్లాజా. సో ఓవరాల్గా ఇదైతే ఇలా ఉంటుంది. సో నేను అటు ఇటు మెన్యూ కార్డ్ని తిప్పాను, కానీ లాస్ట్కి ఏం చేయాలో తెలియక ఒక కర్డ్ రైస్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఫుల్ మీల్స్ తినే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా స్పైసీ ఫుడ్ తింటే జర్నీలో నాకు అసలే కష్టం. మళ్ళీ స్పైసీ ఫుడ్ తిన్నా అంటే ఏదైనా తేడా చేస్తే చాలా కష్టం అని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఫుడ్ అయితే కర్డ్ రైస్ చెప్పాను. కర్డ్ రైస్లో టేస్ట్ ఏం చెప్పలేను, ఎందుకంటే కర్డ్ రైస్ ఏదో ఒంటికి చలవ చేస్తుందని చెప్పి తీసుకోవడం తప్ప ఇంకేం లేదండి దాంట్లో టేస్ట్. మళ్ళీ ఆకలి వేస్తుంది, ఎక్కడ ఆపుతారో తెలియదు కదా, అందువల్ల అని చెప్పి కర్డ్ రైస్ విత్ ఆవకాయతో నా లంచ్ని అయితే నేను ఇలా ఎండ్ చేశాను అనమాట, చాలా సింపుల్గా. అండ్ దెన్ స్నాక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. నేను వచ్చేటప్పుడు ప్లాన్గా ఏం తీసుకొచ్చుకోలేదు. ఆ ఒక్క ప్యాకెట్ మాత్రం మా మమ్మీ ఫోర్స్ చేసి పెట్టింది, మళ్ళీ ఆకలేస్తే ఎలా అని చెప్పి. సరే స్నాక్స్ కోసం చూశాను, బట్ నాకు అక్కడ ఏం నచ్చలేదు. సరే అని చుట్టుపక్కల చూస్తే ఇలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. వై డోంట్ వీ ఎక్స్ప్లోర్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. పెద్ద రష్ కూడా లేరనమాట. సో మంచిగా ఏమేమి ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఉన్నాయి, ఏమైనా నచ్చితే తీసుకుందామని చూశాను, బట్ నాకేం నచ్చలేదు. సో ఇవన్నమాట, ఈ నందిని ఫుడ్ ప్లాజా దగ్గర కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. సో మనం హ్యాపీగా తినిన తర్వాత ఆ తినింది అరిగేదాకా హ్యాపీగా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు అనమాట. నాకు టైం దొరికింది, కర్డ్ రైసే కాబట్టి వాళ్ళు 5 మినిట్స్లో ఇచ్చేసారు. నేను త్వరగా తినేసి సరే అని చెప్పి ఇలా చుట్టుపక్కల చూస్తూ ఉన్నాను. సో ఇలా షాప్స్ అయితే ఒక 3-4 ఉన్నాయి అన్నమాట. ఈ స్పూన్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. నేను కాస్ట్ ఏం అడగలేదు, ఎందుకంటే తీసుకునే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు కాస్ట్ అడిగి వాళ్ళ టైం వేస్ట్ చేయడం అని నేనైతే కాస్ట్ అడగలేదు, బట్ బాగున్నాయని మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అయితే నేనేం తీసుకోలేదు, బట్ చాలా బాగున్నాయి. ఇక్కడ వాళ్ళు టుడే స్పెషల్స్ అని చాలా వెరైటీ ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. ఎవరైనా షేరింగ్ ఉంటే తినబుద్ధి అవుతుంది కదా, నేను ఒక్కటే ఫుల్ ఐస్ క్రీమ్ తినలేను. చుట్టుపక్కల స్పేస్ కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. నేను వచ్చిన బస్ అయితే ఇదండి, ఐరావత్. సో బాగుంది ఓవరాల్గా, ఫుడ్ అయితే ఓకే. అండ్ నేను తిని పెరుగన్నాం కాబట్టి మిగతా ఫుడ్స్ ఎలా ఉంటాయో తెలియదు, బట్ ఓకే. అక్కడ చెప్పారనమాట ఫుడ్ బాగుంటుందని మా సిస్టర్ వాళ్ళు, అందుకే నేను చెప్తున్నాను. సో మంచిగా ఫుడ్ తినేసి మళ్ళీ పడుకున్నాను. సో బస్ అయితే వెళ్తూ ఉంది. నాకైతే చిన్న బోర్ కొట్టలేదు, ఎవ్వరు లేనందువల్ల. దట్టు ఫస్ట్ టైం అయ్యేటప్పటికి సోలో జర్నీ చాలా బోర్ కొట్టింది, బట్ దట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఖాళీగా ఉన్నాను, అందులో ఫుల్గా ఫుడ్ తిన్నా. సరే అని మా మమ్మీ ఇచ్చిన ఈ లడ్డూలు, అంటే ఈ లడ్డూలు నా కోసం అనే కాదు, మా చెల్లెల కోసం అని కూడా ప్రిపేర్ చేసింది. కొబ్బరి లడ్డూలు చాలా రోజుల తర్వాత సరే అని చెప్పి ఆ లడ్డు తిన్నాను. మనకు అసలే ఫుడ్ తిన్నాక స్వీట్ క్రేవింగ్స్ కొంచెం ఎక్కువ. సరే అని ఫుడ్ ఆ క్రేవింగ్స్ తీర్చుకోవడానికి స్వీట్ తిన్నాను. మనమైతే ఫైనల్గా బెంగళూరుకి వచ్చాం. ఇది కేఆర్పురం మార్కెట్ అనమాట. ఎగ్జాక్ట్లీ నాకైతే తెలీదు, ఐ థింక్ సో ఇదే ఆ మార్కెట్. సో నాకు ఇది ఒక్కటి కొంచెం ఐడియా ఉంది. ఎలా అంటే కేఆర్పురం అంటే బెంగళూరులో చాలా ఫేమస్ మార్కెట్ అనమాట. సో అలా తెలుసు నాకు. సో ఫైనలీ మనమైతే బెంగళూరుకి వచ్చేసాం. బెంగళూరులో నా స్టాప్ అయితే ఇదనమాట. ఇది వచ్చి టిన్ ఫ్యాక్టరీ అని, టిన్ ఫ్యాక్టరీ దగ్గర నా స్టాప్. సో స్టాప్ దగ్గర అయితే నేను దిగిపోయాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఇంకొంచెం ట్రావెల్ చేయాలన్నమాట. సో నేనైతే మా చెల్లెల కోసం చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత తను వచ్చింది. సో మంచిగా లగేజ్ తీసుకొని మళ్ళీ లోకల్ బస్ అయితే ఎక్కేసాను అనమాట. లోకల్ బస్లో జర్నీ జరుగుతూనే ఉంది. బికాజ్ అదేంటంటే ఈవినింగ్
6 o'clock 5:30 ఆ టైం అనమాట. సో ఆ టైంలో ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్వైట్ కామన్ అనమాట. అందులో బెంగుళూరులో ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా ఆగుతూ వెళ్తూ జర్నీ అయితే లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ అలా పట్టిందనమాట. ఈ మధ్యలో మంచిగా రెయిన్ కూడా పడింది. బెంగుళూరులో ఎంతసేపు ఉన్నా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకలా ఉంటుంది క్లైమేట్. ఈవినింగ్ అయితే వెంటనే వర్షం పడిపోతుంది. మేబీ ఇప్పుడు చాలా వరకు అన్ని దగ్గరలో అలానే ఉంటుందేమో, బట్ బెంగుళూరులో ఇంకొంచెం ఎక్కువ అనమాట. లిటరలీ బెంగుళూరులో క్లైమేట్ అనేది ఇలా ఉంటుందని నాకు కూడా ఐడియా లేదు. నేను వెళ్ళాకే నాకు తెలిసిందనమాట. చెప్తూ ఉంటే వినేవాళ్ళను అంతేనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. అయితే మనం ఇప్పుడు వచ్చేసాం నెక్సెస్ మాల్కి అనమాట. ఈ నెక్సెస్ మాల్ వచ్చి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గర అనమాట. సో అందువల్ల మేమైతే మాల్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే వీక్ డే అయితే చాలా బెటర్గా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. మంచిగా మార్నింగ్ నుంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ నేను అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో ఈవినింగ్ 3:30కి అంతా మేమైతే స్టార్ట్ అయిపోయాం. మాల్ అయితే చాలా బాగుంది. ఇది చాలా చాలా పెద్ద మాల్ అనమాట. అని మా సిస్టర్ చెప్పారు. చాలా బాగుంది. లిటరలీ మాల్ అంటే ఒక స్పేషియస్ కానీ, ఒక మనకి బ్రాండ్స్ కానీ, చాలా ఆప్షన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ దట్ టు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. నార్మల్గా ఫెస్టివల్ టైమ్స్, ఇయర్ ఎండింగ్స్, సేల్స్ ఏవేవో అంటారు. ఆ టైంలో కంటే ఈ టైంలో సేల్ ఆసమ్గా ఉంది. కలెక్షన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. నార్మల్గా మనం సేల్ అంటే ఆ టైమ్స్లో ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. ఆ టైం ఏంటంటే ఎక్కువ మంది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనకి కలెక్షన్స్ కూడా చాలా త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఇది అర్థమైందనమాట ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్లో. ఇది వచ్చి నెక్సెస్ మాల్ అనమాట. నెక్సెస్ మాల్లో ఇలా కూర్చోడానికి కింద కూడా ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది మాల్ కూడా. ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్స్కి వస్తే ఎవ్రీ కలెక్షన్ ఇస్ చాలా బాగున్నాయండి. చాలా యూనిక్గా ఉన్నాయి. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సేల్ అవ్వడం వల్ల బడ్జెట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ మాల్కి దగ్గరలో ఉంటే కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయండి. లిటరలీ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగున్నాయి. సేల్తో పాటు కలెక్షన్ కూడా బాగుంది. బడ్జెట్లో కలెక్షన్స్ వస్తున్నాయంటే అస్సలు మిస్ చేసుకోకూడదు. నేను కూడా షాపింగ్ అయితే బాగానే చేశానండి. సో ఇలా మనకి లిటరలీ ప్రైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసేసి ఉంటారు. 699, 999 అలా ప్రతిదీ మెన్షన్ చేసేసి ఉంటారు. సో మంచిగా మనం మన బడ్జెట్కి తగ్గట్టు మనం వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. చాలా ఆప్షన్సే ఉన్నాయి. చాలా సేల్సే రన్ అవుతున్నాయి. సో డోంట్ మిస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ మాల్కి దగ్గరలో ఉంటే. మనం కొంచెం పెద్ద బ్రాండ్స్ కొనాలంటే సేల్ టైం అయితేనే బెటర్ అండి. నార్మల్ టైంలో మనం ఈ కలెక్షన్స్ అనేవి చాలా హై బడ్జెట్లో ఉంటాయి. సో కొనలేము. ఇలాంటి టైంలో మనం యూటిలైజ్ చేసుకుంటే మంచి మంచి కలెక్షన్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోకి వచ్చేసాయి. సో ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ ఈ వీడియో చూస్తే మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు కంపల్సరీగా కలెక్షన్ నచ్చుతుంది అండ్ బడ్జెట్లో కూడా దొరుకుతుంది అనమాట. సో మాల్లో కలెక్షన్స్తో పాటు ఇలా మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మంచి మంచి బడ్జెట్లోనే ఉండడం వల్ల నేనైతే చూశాను. బట్ నాకైతే ఏం సెట్ కాలేదు. సో నేను వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అంత ప్రిఫర్ చేయను. సో నేనైతే ఏం తీసుకోలేదు. బట్ మీరు చూస్తారని మీకోసం నేను వీడియో తీశాను. సో కలెక్షన్ ఎలా ఉంది, ఈ వీడియోస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ బెంగళూరు వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారుగా ఈ స్టడ్స్ కానీ ఇవి వెస్ట్రన్లో చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట. నార్మల్ టైమ్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ టైం మాత్రం చాలా యూటిలైజింగ్ చేసుకోవచ్చండి. ఎవరైనా వెస్ట్రన్ కలెక్షన్, వెస్ట్రన్ డ్రెస్సెస్, అలాగే పెద్ద పెద్ద బ్రాండ్స్లో కొనాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. అలాగే స్లిప్పర్స్ కానీ, శాండిల్స్, ఎవ్రీథింగ్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. యూనిక్ కలెక్షన్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఈ ఒక్క మాట మాత్రమే నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను. అంత బాగున్నాయి. నేను కూడా బాగానే షాపింగ్ చేశాను అనుకోకుండా. అస్సలు షాపింగ్ చేసే ఉద్దేశం లేదు. జస్ట్ నెక్సెస్ మాల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న దానిలో అలా షాపింగ్ అంటూ చాలానే షాపింగ్ చేయాల్సి వచ్చింది. సో మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మంచిగా వీడియోస్ తీసి విత్ ప్రైజెస్తో, విత్ సేల్ కలెక్షన్స్తో నేనైతే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. సో డోంట్ మిస్ అప్ టు ద ఎండ్. నేను ఇక్కడైతే మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాను. సో మంచిగా ఎంజాయ్ చేయండి.
జూడియోలో కలెక్షన్ చూసారు కదా! జస్ట్ 149 రూపీస్‌కే మనకి ఫ్లాట్స్ వస్తున్నాయి. అలాగే చాలా అండి. నాట్ ఓన్లీ వెస్ట్ సైడ్ జూడియో అని కాదండి. ఎవ్రీవేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ సేల్ కూడా అద్దరిపోతుంది. సో మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇక్కడ చాలా కలెక్షన్స్‌కి విత్ ప్రైజెస్‌తో నేను మెన్షన్ చేస్తున్నాననమాట. సో దట్ మీరు ఎవరైనా నచ్చితే హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి. సో మంచిగా జూడియోకెళ్తే నాకు మెయిన్‌గా నచ్చేది ఒకటి నెయిల్ పాలిష్, అలాగే లిప్ గ్లాసెస్ అనమాట. చాలా బావుంటాయి. కాస్ట్ విషయానికొస్తే ఏమో కానీ క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. సో ఇక్కడ నేనైతే నెయిల్ పాలిషులు అలాగే లిప్ గ్లాసెస్ అని ఏది కొన్నా కొనకపోయినా మనకు మాత్రం విండో షాపింగ్ మ్యాండేటరీ అనమాట. సో ఈ స్లిప్పర్స్ అయితే నాకు చాలా నచ్చాయి. బట్ హైట్ ప్రాబ్లం అనమాట. అవి చాలా హీల్గా ఉన్నాయి. సో నాకు హీల్స్ అంటే పెద్ద ప్రిఫర్ చెయ్యను. ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో ఫర్ ద ఫ్లాట్స్ అనమాట. సో ఫ్లాట్స్ చూస్తూ ఉన్నాను. సో పర్పుల్ కలర్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అందుకే పర్పుల్ కలర్ చూశాను. బట్ మనకు అదంతా సెట్ కాలేదని చెప్పి నేను వదిలేశాను. 149, 299 ఇలా ఆ కాస్ట్లు మాత్రమే ఉన్నాయి. సో మంచిగా ఒక 2-3 ప్రైర్స్ తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఒక 6 మంత్స్ అలాగే డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ వేసుకోవచ్చు అనమాట. సో అంతే కదండి, మన అమ్మాయిలకి కావాల్సింది అదే కదా. ఎప్పుడు ఒకే కలెక్షన్ అంటే అస్సలు కుదరదు మనకి. చూసారుగా ఎంత పెద్ద అక్షరాలతో రెడ్గా సేల్ అనమాట. ఈ 49 రూపీస్కి ఇక్కడ ఒక స్పెషల్గా ఉందన్నమాట. ఇక్కడ 49 రూపీస్కే మనకి లిప్స్టిక్స్, నెక్స్ట్ వచ్చి లిప్ గ్లాసెస్ అలాగే నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయి. ఎక్స్పైరీ డేట్ చూసారండి, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది, ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ దాకా ఉంది. బట్ ఎందుకు 49 రూపీస్లో పెట్టారైతే నాకు అస్సలు ఐడియా లేదు. అలాగే ఈ మాస్క్లు కూడా చాలా ఫేమస్ అండి. ఈ మాస్క్ ఎందుకు ఫేమస్ అంటే నార్మలీ మనం షీట్ మాస్క్ బయట కొనాలంటే 100 రూపీస్ పడుతుంది. బట్ ఇక్కడ మనకి హాఫ్ రేట్ మాత్రమే పడుతుంది 49 రూపీస్కే. చాలా బాగుంటాయి, అంటే యాజ్ పర్ ద బడ్జెట్ బాగుంటాయి. మరీ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. పిండి కొద్ది రొట్టె అంటారా, అలాగే మనకి ఆ 49 రూపీస్ వర్త్కి ఆ షీట్ మాస్క్ అనేది ఉంటుందన్నమాట. చాలా కొత్త కలెక్షన్సే వచ్చినాయి అనమాట. డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినాయి జూడియోలో కూడా. ఓవరాల్గా మాల్ అయితే ఇదనమాట. చాలా పెద్దది, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. అస్సలు టైం సరిపోదండి, మనం తిరుగుతూ ఉంటే వస్తూనే ఉంటాయి అనమాట. లిటరలీ తిరిగితే ఒక 2-3 డేస్ టైం కూడా పట్టేలా ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. మంచిగా మనం తినాలనుకుంటే కుక్కీస్ కాడ నుంచి స్నాక్స్ కాడ నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. ప్రశాంతంగా తిని హ్యాపీగా తిరగచ్చు అనమాట. ఇక్కడ మ్యాక్స్ కనిపించింది, ఎన్ని చూసాము, అస్సలు ఓపిక లేదు, అండ్ దట్టు సేల్ లేదు. సో అక్కడితోనే ఇంట్రెస్ట్ పోయి మేము మ్యాక్స్కి అయితే వెళ్ళలేదు. బట్ చుట్టూ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామని ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎందుకంటే మన హస్బెండ్స్తో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళంతా టైం ఇవ్వరు. మా చెల్లెలకి అదే ప్రాబ్లం, నాకు అదే ప్రాబ్లం. సో అందుకే మేమైతే హ్యాపీగా విండో షాపింగ్ చేస్తూ ఉన్నాం. అండ్ విండో షాపింగ్ అని వెళ్ళిన వాళ్ళం మంచిగా షాపింగ్ కూడా చేయాల్సి వచ్చిందనమాట. ఇవేంటంటే లోకల్ మార్కెట్స్ అనమాట. మనకి ఫ్లోర్స్ అన్నిట్లో బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి కదా, అలాగే ఒక ఫ్లోర్లో ఏంటంటే ఇలాగ లోకల్ మార్కెట్స్ ఉన్నాయన్నమాట. లోకల్ మార్కెట్స్లో మనకి ఏంటంటే కీ చైన్స్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ నుంచి డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్ అలా ఎవ్రీథింగ్ ఉందన్నమాట. మంచిగా ఒక స్టాల్స్, ఒక 4-5 స్టాల్స్ ఉన్నాయి. సో మంచిగా క్యూట్గా ఉన్నాయి. ఏమైనా నచ్చుతాయేమని చూశాను. అంటే మనకి స్ట్రీట్ షాపింగ్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ మాల్స్లో మనకి ఎలాగో ప్రైజెస్ ఉంటాయి, ఇవేమైనా తక్కువ ప్రైజెస్ ఉంటాయేమో చూద్దామని వెళ్ళాం. లిటరలీ కొందామని వెళ్ళాను. బట్ నాకైతే అక్కడ క్లాత్ నచ్చలేదు. ప్రైజెస్ అయితే ఎంత హైగా చెప్తున్నారంటే అంత హైగా చెప్తున్నారు. సో నేనైతే అలా ఇలా చూసి తిరిగి వచ్చేసాను అనమాట. నాకు కొనాలి అని అంటేనే తిరుగుతాము. విండో షాపింగ్ అని తెలిసినప్పుడు జస్ట్ చూస్తాం, కానీ ఈవెన్ వాటిని టచ్ కూడా చేయను అనమాట. ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయడం. సో అందుకే నేనైతే ఎక్కువ చెయ్యను. సరే విండో షాపింగ్ కదా, అండ్ దట్టు ఈ స్ట్రీట్ ఐటమ్స్ అంటే మనకి కొంచెం బడ్జెట్లో ఉంటాయని చూసాను. బట్ అస్సలు లేవన్నమాట. ఈ అచార్స్, ఈ మిఠాయిలు అనేటివి ఇప్పుడు బాగా ఎక్కువ అవుతున్నాయి. నాకే ఇలానే అనిపిస్తుందా, మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఎక్కడికి వెళ్ళినా ఎగ్జిబిషన్స్ నుంచి ఇలాంటి పెద్ద మాల్స్లో కూడా చిన్న స్టాల్స్లా పెట్టేస్తున్నారు. ఎందుకంటే కిడ్స్కి ఒక మంచి ఫుడ్ అనమాట. అవి ఏంటంటే కొన్ని డ్రై చేసి పెట్టింటారు, లైక్ ఆమ్లా అలాంటివి ఏంటంటే మంచిగా డ్రై చేసి ఉంటారు. సో అలా అయినా తింటారు ఆమ్లాస్ అని చెప్పి ఇలాగ బాగా సేల్ చేస్తున్నారు అనమాట. బట్ ఐ డోంట్ నో అవి ఎంతవరకు మంచివి అన్నవి. బట్ చాలామంది పేరెంట్స్ అయితే కిడ్స్ కోసం అలాంటివి ప్రిఫర్ చేశారు. లైక్ చిన్న స్నాక్స్ అంటే గ్రామ్స్లో అమ్ముతారు. సో మంచిగా తీసేసుకుంటారనమాట. సో అలాగే ఇంకొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. చూసారా ఎంత బాగా సేల్స్ రన్ అవుతున్నాయంటే అంత మంచిగా సేల్స్ రన్ అవుతున్నాయి
అవుతున్నాయండి. ఆ షాప్ నేమ్ నేను మర్చిపోయాను. అక్కడ కూడా 50% ఆఫ్. మనం ఎన్ని షాప్స్ తిరిగినా నా మనసు అయితే ఎప్పుడు ట్రెండ్స్ అంటా ఉంటాయి. ఎందుకంటే చాలా బడ్జెట్లో ఉంటాయి. అలాగే డైలీ వేర్ నుంచి మనకి ఫెస్టివ్ వేర్ దాకా చాలా కలెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. నాకు చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో నేను మంచిగా ట్రెండ్స్ని ప్రిఫర్ చేస్తాను. అంత షాపింగ్ చేసిన ట్రెండ్స్లో 70% ఆఫ్ అంటే మనం వదులుతామా? అస్సలు వదలం. సరే అని ట్రెండ్స్లో చూశాను. బట్ నాకు ఏం నచ్చలేదు ప్రెజెంట్. అండ్ దట్టు షాపింగ్ చేసేయడం వల్ల ఏమో నాకు అంతగా చూడాలని కూడా అనిపించలేదు. సరే అని చెప్పి అలా చూశాను. బట్ ఏం నచ్చలేదని చెప్పి రిటర్న్ వచ్చేసాం. ఇంత తిరిగాక ఆకలేస్తుందిగా. సో పైన ఒక ఫుడ్ స్టాల్ ఉంది, ఫుడ్ ఫ్లోర్ ఉందన్నమాట. సో మొత్తం ఫుడ్స్ ఉంటాయి. మనకి మాల్స్ అంటే తెలిసిందే కదండి, పై ఫ్లోర్ అనేది ఫుల్గా ఫుడ్ ఉంటుంది. సో ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను అనమాట. ఎంత పెద్దదంటే అంత పెద్దదండి. ఆప్షన్స్ అయితే నెవర్ ఎండింగ్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ డిఫరెంట్గా అయితే నాకు ఏం అనిపించలేదు. సో చూశాను, బట్ నాకు అక్కడ ఏం తినాలనిపించలేదు అనమాట. ఏదైనా తినాలి అని అంటే కొంచెం వెరైటీగా ఉంటే తినాలనిపించే, ఎప్పుడు తినే కేఎఫ్సీలు, ఎప్పుడు తినే పిజ్జాలే ఏం తింటాంలే అని చెప్పి నేను ఆకలి వేస్తుంది తిందామని వెళ్ళిన వాళ్ళం కూడా అలా తిరుక్కొని వచ్చేసామన్నమాట. సో ఇంత చూసాం, ఈ ఫ్లోర్ వదిలేస్తే మళ్ళీ అది ఫీల్ అవుతుంది కదా అని చెప్పి ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఆ ఫుడ్స్ తినాలని ఇంట్రెస్ట్ ఆ టైంలో లేనందువల్ల నేనేం తినలేదు. సో వీక్ డే అయినా చూసారా ఎంత కొంచెం అటు ఇటుగా రష్గానే ఉందన్నమాట. వీకెండ్స్ అయితే లిటరలీ ఈవెన్ ఒక సింగిల్ స్పేస్ కూడా దొరకదనమాట. మనకి తెలిసిన విషయమే కదా, మాల్స్ అంటేనే అలా ఉంటుంది. ఇది వచ్చి ఐనాక్స్ అనమాట. మూవీస్ అవి ఆడుతుంటాయి. నెక్స్ట్ ఓవరాల్గా మనకి టాప్ ఫ్లోర్ నుంచి ఇదన్నమాట మాల్. ఎంత పెద్దదంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మాల్ని. బెంగళూరులో నెక్సెస్ మాల్ ఫస్ట్ డే మా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా బయటకు వచ్చి చూస్తే ఫుల్గా చీకటి అయిపోయింది. అలాగే రెయిన్ చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇదే మన బెస్ట్ టైం. చాలా ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్, లేదంటే ప్రాబ్లం అయిపోద్ది, ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోతుందని మేమైతే స్టార్ట్ అయిపోతాం. నెక్సెస్ మాల్ అయితే చాలా బాగుంది, సేల్ కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. బట్ వీక్ డేస్లో విజిట్ చేయండి, వీకెండ్స్లో అస్సలు వద్దనమాట. సో మేము ఇక్కడ మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా బస్ వచ్చింది, ఎక్కేసి ఇలా హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాము, అప్పటికి బాగా వర్షం ఎక్కువైంది. సో అందుకే మేము ఏం తినకుండా వచ్చేసాం. సో ఇంటికి వచ్చాక మా చెల్లెలు అయితే వేడివేడిగా బగారా రైస్ చేసింది. కర్ణాటక స్టైల్, చిత్తూరు స్టైల్ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చిత్తూరు సైడ్ టచ్ వస్తుంది అనమాట. తను ఉండేది బెంగళూరులో కాబట్టి ఇది కర్ణాటక చిత్తూరు స్టైల్ బగారా రైస్ అనమాట. ఈ రెసిపీ కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.